సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న రియల్ స్టారు గుమ్మడి నరసయ్య గారు, రీల్ స్టారు శివరాజ్ కుమార్ గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ ఉన్నాను. రెడ్ సెల్యూట్ ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఒక మట్టి మనిషి కథని ఒక గట్టి మనిషి పాత్ర పోషించి సినిమా తీయబోతూ ఉన్నాడు. ఒక ఆదివాసీ బిడ్డగా ఒక కుగ్రామంలో తన వ్యవసాయ పని చేసుకుంటూ సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా 5 సార్లు పోటీ చేసి గెలిచి చివరిదాకా నిజమైన ప్రజల మనిషిగా ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య గారి జీవితం అనేటువంటిది పార్లమెంటరీ రాజకీయాల్లో, పార్లమెంటరీ విధానాలలో ఎందరికో ఆదర్శం. ఆ ఆదర్శాన్ని మిత్రుడు పరమేష్ కానీ సురేష్ రెడ్డి గారు కానీ ధైర్యం చేసి తీయడం, పెద్ద మనసుతోటి అంత పెద్ద స్థాయి సూపర్ స్టారు రాజ్కుమార్ గారి కుమారుడు రాజ్కుమార్ గారు అంటేనే భారతదేశంలో పేరెన్నికైనటువంటి గొప్ప యాక్టరు. మన ఎన్టీ రామారావు గారికి ఉన్నంత పేరు రాజ్కుమార్ గారికి ఉంది. వారి కుమారుడైనటువంటి శివరాజ్ కుమార్ గారు దీన్ని అంగీకరించడం అనేటువంటిది చాలా ఆనందించదగినటువంటి విషయం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అందుకే ఈ చిత్ర యూనిట్కి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఒక మాట చెప్పదలుచుకున్నాను. 25 సంవత్సరాల క్రితం రక్త కన్నీరు అని ఒక సినిమా వచ్చింది. నాగభూషణం అని చెప్పి ఆ సినిమా తీశాడు, నాటకాలు వేశాడు. ఆ సినిమాలో ఒక పచ్చి డైలాగ్ ఉంది, ఎవరు అన్యదా భావించకుండా ఉంటే చెప్పి నేను ముగిస్తాను. అందులో ఒక రాజకీయ నాయకుడు పాత్ర ఎట్లా ఉందంటే, వాడి పదవి కోసం ఆరాటపడుతూ ఉంటాడు, పదవి కోసం పోరాడుతూ ఉంటాడు, పదవి కోసం నానా గడ్డి గరుస్తూ ఉంటాడు. ఎవరో మనలాంటి మిత్రులు ఎందుకట్లా ఆరాటపడుతున్నావంటే ఆయన మాట చెప్తాడు, కట్టుకున్న పెళ్ళం ఎవడితోనన్నా లేచిపోయి వచ్చి ఎదిరింట్లో కాపురం పెట్టినా చూస్తూ బతకొచ్చు, కానీ పదవి లేకుంటే మాత్రం బతకలేను అని ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇవాళ రాజకీయం అట్లా ఉంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారతాడో తెలియదు. గోడలు లేవు, తలుపులు లేవు, తాళాలు లేవు. అందుకనే అధికారమే పరమపద సోపానమైనటువంటి ఈ కాలంలో ఆణిముత్యాలు లాంటి వాళ్ళు సుందరయ్య గారి దగ్గర నుంచి, చంద్రరాజేశ్వరరావు గారి దగ్గర నుంచి, నల్లమల గిరిప్రసాద్ దగ్గర నుంచి, కుంజా బొజ్జి నుంచి గుమ్మడి నరసయ్య దాకా ఉన్నటువంటి వామపక్షాలు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది కానీ ఎంతో గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళు ఈ సమాజానికి ఆదర్శం కావాలి. అవినీతి మయమైపోయి, కుంభకోణాల మయమైపోయి, ప్రజల్ని అనేక రకాల నేరస్తులు చేస్తున్నటువంటి సమాజంలో ఇలాంటి పోరాట యోధులు కావాలి. ఆ పోరాట యోధులు సమాజం గుర్తించాలా. అందులో భాగంగానే ఈ సినిమా తీయడానికి 3 సంవత్సరాలుగా పరమేశ్ మా పార్టీ నుంచి అనుమతి తీసుకొని మేము ఒక్కటే చెప్పాం, ఉన్నది ఉన్నట్లు తీయేయి అనే చెప్పాం. ఆయన దానికోసమే తీవ్రమైన కృషి చేశాడు. ఆ మేరకు ఈ సినిమా వాస్తవికతకి దగ్గరగా ప్రజలకు సందేశాత్మకంగా ఈ దేశంలో పార్లమెంటు రాజకీయాలు కూడా కలుషితం లేని రాజకీయాలకి నాంది పలకాలి, దానికి తోడ్పడాలని చెప్పి కోరుతూ మరొక్కసారి పెద్దలందరూ వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు అక్క చెప్పింది, ఇది తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద మనందరం గర్జించాం. చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ కిలా కింద నీ గోరిగడతాం కొడుకో నైజాము సర్కరోడా అని గర్జించినటువంటి తెలంగాణ గడ్డ ఇది. తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది తెలంగాణ యోధులు అమరత్వం పొందినటువంటి గడ్డ ఇది. తొలి దశ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్వంచలోనే తెలంగాణ ఉద్యమాన్ని పురుడు పోసుకున్నటువంటి గడ్డది 69లో. ఇక్కడ 2 యాదగిరి, మరొకరు చనిపోయినటువంటి గడ్డ ఇది. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిని కరీంనగర్ అరెస్ట్ చేసి
ఖమ్మానికి తీసుకొస్తే అడ్డంబడి దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం మనం. ఆ దెబ్బలతోనే తెలంగాణ ఉద్యమం రాజుకున్నటువంటి స్థితి మనకు తెలుసు. అందుకే ఈ పోరాటం ఏదైతే ఉందో తెలంగాణ మట్టికి ఆనవాళ్ళు పోరాటం, అందులో నుంచి పుట్టినవాడే గుమ్మడి నరసయ్య గారు. కాబట్టి ఆ పోరాటాన్ని మరింత ముందు తీసుకుపోవడానికి ఇది ఉపయోగపడాలని చెప్పి కోరుతూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.